ఈ ఏడాది నవంబర్లో అమెరికా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఉండగా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై థామస్ క్రూక్స్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ కుడి చెవికి తాకుకుంటూ బుల్లెట్ వెళ్ళింది. కాగా ట్రంప్ను ప్రాణాపాయం నుంచి భద్రతా సిబ్బంది కాపాడింది. ఈ సంఘటనతో అమెరికా సీక్రెట్ సర్వీసులో లోపాలు బట్టబయలయ్యాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఓ సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. అయితే దుండగుడు జరిపిన కాల్పుల నుంచి డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్పై కాల్పులు జరిగాయి. దీంతో ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకుపోయింది. కాల్పులు జరగడంతో ట్రంప్ ప్రసంగిస్తూనే వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ట్రంప్ భద్రతా సిబ్బంది మెరుపు వేగంతో స్పందించింది. ఆయనను కింద నుంచి పైకి లేపి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ యువకుణ్ణి ట్రంప్ భద్రతా సిబ్బంది కాల్చి చంపింది. అయితే కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని కాల్చి చంపగా మరో వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. కాల్పుల తర్వాత కింద నుంచి పైకి లేచిన ట్రంప్ సభకొచ్చిన జనం కేసు చూస్తూ నేనెవరికీ లొంగిపోయే ప్రసక్తే లేదంటూ పిడికిలి బిగించారు. కాల్పుల సంఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న సాధారణ పౌరుడు ఒకరు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. All guys here. All guys here, move to the stairs. Stairs, get ready. Stairs, get ready. We ready? డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపిన యువకుణ్ణి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. అతన్ని 20 ఏళ్ల థామస్ క్రూక్స్గా FBI ధృవీకరించింది. థామస్ క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బేతెల్ పార్క్ వాసి అని FBI పేర్కొంది. థామస్ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా అమెరికా ఓటింగ్ రికార్డులు పేర్కొన్నాయి. అయితే కొంతకాలంగా రిపబ్లికన్ పార్టీ కార్యకలాపాలకు క్రూక్స్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్పులకు ముందు థామస్ క్రూక్స్ రికార్డ్ చేసినట్లుగా భావిస్తున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సదరు వీడియోలో నేను రిపబ్లికన్ పార్టీని అలాగే డొనాల్డ్ ట్రంప్ను ద్వేషిస్తున్నానని థామస్ క్రూక్స్ అన్నట్లుగా ఉంది. థామస్ క్రూక్స్కు సంబంధించి మరికొన్ని వివరాలు బయటకొచ్చాయి. థామస్ క్రూక్స్ 2022 బేతెల్ పార్క్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లు లోకల్ మీడియా పేర్కొంది. అంతేకాదు నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ నుంచి $500 స్టార్ అవార్డు కూడా క్రూక్స్ అందుకున్నట్లు సమాచారం. అంతేకాదు హైస్కూల్ చదువు నుంచి థామస్ క్రూక్స్ మ్యాథమెటిక్స్లో చురుకుగా ఉండేవాడని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా కాల్పుల సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామని FBI ప్రకటించింది. అంతేకాదు పూర్తి విచారణ జరపడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని FBI పేర్కొంది. కాల్పుల ఘటనకు సంబంధించి ఏదైనా పనికొచ్చే సమాచారం ఉంటే తమకు తెలియజేయాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీకి హాజరైన వారిని కోరింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇదిలా ఉంటే ట్రంప్పై పక్కా స్కెచ్తోనే దాడి జరిగినట్లు సంఘటనా స్థలిలో దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి థామస్ క్రూక్స్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరపడానికి ముందుగా సదరు ఇంటిపైకి క్రూక్స్ నిచ్చెన ద్వారా ఎక్కినట్లు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోంది.
ప్రసంగించడానికి డొనాల్డ్ ట్రంప్ రావడానికి ముందే థామస్ క్రూక్స్ ఇంటి పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు థామస్ క్రూక్స్ పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి ట్రంప్ ప్రసంగించిన సభాస్థలి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో మాజీ అధ్యక్షుడిపై థామస్ క్రూక్స్ కాల్పులు జరిపినట్లు ఎఫ్బీఐ పేర్కొంది. అంతేకాదు థామస్ క్రూక్స్ ఉపయోగించిన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. Take a look at what happened. Take a look at what happened. కాగా థామస్ క్రూక్స్ వ్యక్తిగత కారణాలతో ట్రంప్పై కాల్పులు జరిపాడా లేక మరే ఇతర కారణాలున్నాయా అనే విషయం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ కోణంలో ఎఫ్బీఐ విచారణ ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగా ఎఫ్బీఐ కేసు నమోదు చేసింది. ఈ కోణంలోనే కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై ఏ క్షణమైనా దాడి జరగవచ్చన్న అనుమానాలు వచ్చాయి. దీంతో ట్రంప్ సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల కిందట మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్పై కాల్పులు జరిపిన థామస్ క్రూక్స్ను తాను చూసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ట్రంప్ నిర్వహించిన ర్యాలీకి సమీపాన గల ఒక భవంతి పైకప్పున ఒక వ్యక్తి రైఫిల్తో ఉండడం తాను చూశానన్నాడు ఈ ప్రత్యక్ష సాక్షి. అయితే ఈ విషయాన్ని సీక్రెట్ సర్వీస్కు చెప్పినట్లు సదరు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కాగా తాను సమాచారం ఇచ్చినప్పటికీ ట్రంప్ను సీక్రెట్ సర్వీస్ అలర్ట్ చేయలేదన్నాడు. Bear crawling up the roof of the building beside us, 50 feet away from us. So we're standing there, we're pointing at the guy crawling up the had a rifle. We could clearly see him with a rifle. Absolutely. We're pointing at him. The police are down there running around on the ground. We're like, "Hey man, there's a guy on the roof with a rifle." And the police were like, "Huh, what?" Like they didn't know what was going on. We're like, "Hey, right here on the roof. We can see him from right here. We see him. He's crawling." And next thing you know, I'm thinking to myself, why is Trump still speaking? Why have they not pulled him off the stage? I'm standing there pointing at him for, 2-3 minutes. Secret Service is looking at us from the top of the barn. I'm pointing at that roof, just standing there like this. And next thing you know, 5 shots ring out. ట్రంప్పై కాల్పుల సంఘటనను అమెరికా అధ్యక్షుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఖండించారు. అమెరికా సమాజంలో హింసకు చోటు లేదన్నారు. హత్యాయత్నం నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. దుండగుడి కాల్పుల నుంచి ట్రంప్ను కాపాడిన ఆయన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు జో బైడెన్. పెన్సిల్వేనియా వంటి హింసాయుత ఘటనలను ఖండించడంలో యావత్ అమెరికా సమాజం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు జో బైడెన్. కాగా కాల్పుల సంఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ఖండించారు. ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారన్న సంగతి తెలుసుకుని ఊరట చెందానన్నారు ఆమె. దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ వారందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు కమలా హ్యారిస్ వెల్లడించారు. Hawkeye's here. Hawkeye's here. Move it to the stair. Stair, get ready. Stair, get ready. We ready? అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ హింసకు తావులేదన్నారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. నాగరికత, గౌరవంతో కూడిన రాజకీయాలకు అమెరికా సమాజం కట్టుబడి ఉందన్నారు ఆయన. చెవికి తగిలిన గాయం నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవాలన్నారు బరాక్ ఒబామా. అలాగే కాల్పుల ఘటనను మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఖండించారు. అలాగే ట్రంప్పై జరిగిన దాడిని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ట్రంప్ను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పారు ట్రంప్ కుమార్తె ఇవాంకా. కాగా ట్రంప్ త్వరగా కోలుకోవాలన్నారు వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. అలాగే డొనాల్డ్ ట్రంప్పై దాడి సంఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ హింసకు తావులేదన్నారు నరేంద్ర మోడీ. కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇటువంటి హింసాయుత చర్యలను ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమాత్రం సహించబోదన్నారు.
ట్రంప్ సాధ్యమైనంత త్వరగా పూర్తిగా కోలుకోవాలన్నారు రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ట్రంప్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటనపై కొన్ని వర్గాల్లో అనుమానాలొస్తున్నాయి. అధ్యక్ష పదవి ఎన్నికల్లో ప్రయోజనం కోసం ట్రంప్ మద్దతుదారులు ఈ ఫేక్ కాల్పుల ఘటనకు పాల్పడ్డారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ పెన్సిల్వేనియా కాల్పుల ఘటన అగ్రరాజ్యమైన అమెరికాను గజగజా వణికించింది.